బామ్మగారు మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? శంకరమ్మ నా పేరు, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి వస్తున్నారు. మరి ఈరోజు భోజనం ఎలా ఉంది, లంచ్? మస్తు మంచిగా ఉన్నది. అవునా? బాగున్నది. చూసారు కదా బామ్మగారు మొదటే మనకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. బాగుంది, సూపర్ ఉంది అంటున్నారు. సో ఇంకొక దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. మేడం మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? నా పేరు శివలీల, నేను ఉప్పల్ డిపో నుంచి వస్తున్నా. కొంచెం గట్టిగా మాట్లాడండి. నా పేరు శివలీల, నేను ఉప్పల్ డిపో కాడ నుంచి వచ్చిన హైదరాబాద్. ఓకే, డిపో నుంచి వస్తున్నారు. మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, లంచ్ ఎలా ఉంది ఈరోజు? లంచ్ చాలా బాగుందండి. ఇప్పుడు కాదు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. అప్పటి నుంచి ఫుడ్ బాగానే ఉంటుంది ఇక్కడ. వంటలు చేసే వారికి నమస్కారాలు, వడ్డించే వారికి అందరికి కృతజ్ఞతలండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. బంగ్లా ఆంజనేయ రెడ్డి నగరం నుంచి వచ్చాను మేడం నేను. ఓకే, ఈరోజు మరి లంచ్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. అన్నప్రసాదం కంటే అమృత ప్రసాదం అనొచ్చు. అన్నదాన నిత్యాన్నదాన ట్రస్ట్, కడతాల ట్రస్ట్ వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇన్ని ఏర్పాట్లకు అన్నదాన కార్యక్రమాన్ని చేయడము, పాల్గొనడము, ఈ అన్న ప్రసాదం స్వీకరించడము జన్మజన్మల పుణ్యఫలం మేడం. అన్నదానం స్వీకరించండి, అన్నదానం చెయ్యండి, కర్తాలకు రండి, ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు సుబ్బారాయుడు, పశ్చిమ గోదావరిలో భీమవరం నుంచి వచ్చానమ్మా. ఓకే, భీమవరం నుంచి వస్తున్నారు. మరి తెలంగాణ వంటలు ఎలా ఉన్నాయి ఈరోజు, భోజనం ఎలా ఉంది? సూపర్ మేడం, అద్భుతం. అసలు పత్రిక గారు ఏదైతే చెప్పారో శాకాహారం అమృతాహారం అని చెప్పేసి దానికి తలపించే విధంగా ఉంది. వెరైటీస్ కూడా మనం నిజంగా డైలీ ఇంట్లో తిన్నా ఇన్ని వెరైటీలు తిన్నాం. చక్కగా స్వీటు, పప్పు, పచ్చడి, సాంబారు, పెరుగు, రకరకాల వంటలతోటి చాలా అద్భుతం అండి. ఇంతమందికి, ఇన్ని వేల మందికి ఈ రకంగా వండి పెట్టడం అంటే ఎక్కడ ఆసామాన్య విషయం కాదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. నిజంగా 5 స్టార్ హోటల్కి వెళ్ళిన మనం 1000 రూపాయలు పెట్టి ఫుడ్ తిన్నా ఎంత 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 టేస్టీగా ఉండదో, ఇన్ని రకాలు ఉండో, ఇంత అద్భుతంగా ఉండదమ్మా. చాలా అద్భుతం. అసలు ఈ జాన్ మహాచక్రవర్తి భోజనానికి పెట్టింది పేరు. నిజంగా ఇది ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా. అలాగే మార్నింగ్ టిఫిన్ కూడా చాలా అద్భుతంగా. ఉగ్గాని బజ్జీ ఎక్కడ వెరైటీ ఎవరు మరి ఉన్న ఊళ్ళో ఏర్పడితే ఇది తెలంగాణకి, రాయలసీమకి పెట్టింది పేరు ఉగ్గాని బజ్జీ. మరి పొద్దున్న టిఫిన్ కూడా ఆ రకంగా పెట్టారు. చాలా అద్భుతం. అలా ఫుడ్కి ఇంకా పేరు పెడతాక సర్వం అంత అద్భుతంగా ఉంది. వండర్ఫుల్, వండర్ఫుల్. ఫుడ్ బాగున్నది. మాది దేవుడిపుల ప్రాపరు, జనగాం డిస్ట్రిక్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యాన మహా సంబరాలకు వస్తున్నారు? మేము 3 సంవత్సరాలు, గత 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా. మరి ఫుడ్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా, టేస్ట్లో కానీ? లేదంటే మీ జీవితంలో దీన్ని తినడం వల్ల ఏమైనా మార్పు కనిపించిందా? జీవితంలో మార్పు చాలా కనిపించింది. చాలా ఇది సాత్విక భోజనం చేయటం వల్ల సాత్విక గుణాలు అబ్బినాయి నాకు. అంతకుముందు రాశిగా ప్రవర్తించేది నేను, ఇప్పుడు కూల్గా ప్రవర్తించటం, సాత్విక గుణాలతో ఓపికతో ఉండటం అలవాటు అయిపోయింది. అమ్మ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? గోరంట్లమాయ. మీ పేరు? జయమ్మ. జయమ్మ గారు, మరి ఈరోజు భోజనం ఎలా ఉంది, లంచ్ ఎలా ఉంది? బాగుంది మేడం. ఓకే, మరి ఇంట్లో దానికి ఇక్కడ దానికి ఏమైనా వ్యత్యాసం కనబడుతుంది? ఇంట్లో బాగుండదు మేడం. ఓకే, ఇక్కడే బాగుంటుంది. సో ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యాన మహా సంబరాలకు వస్తున్నారు? 25-30 ఏళ్ళ నుంచి వస్తున్నాను. తిరుపతికే వచ్చిన ఫస్ట్. సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు సుదర్శన్ అనే. మేము బళ్ళారి నుంచి వచ్చినాము. మొదటిసారిగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్కి నమస్కరిస్తూ, వాళ్ళ పాదకమలాలకి నమస్కారం చేస్తూ, స్వర్ణమల పత్రి అమ్మకు నమస్కరిస్తూ, ఈ పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, సస్యాహార జగత్, సదానంద యోగి పిరమిడ్ మాస్టర్కి అందరికీ నమస్కారాలు చేస్తూ, ఓకే సార్, అన్న పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి ఈ యోగులు చేసిన ఈ అన్నదానం ఏమైతే మేము తింటున్నామో, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ధ్యానులు, శాకాహారులు, సస్యాహారులు కావాలనే ఈ సార్ ఒక ఉద్దేశం ఉంది. అది ప్రతి ఒక్కరు కావాలని ఇలాంటి వంటకాలు చేసిన ప్రతి ఒక్క మాస్టర్లకి, తర్వాత మీలాంటి యాంకరింగ్ చేసిన ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ అందరికీ, తర్వాత పిఎంసి ఛానల్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నా పేరు అరుణాచలం మేడం, నేను బళ్ళారి నుంచి వస్తున్నాను. ఓకే, బళ్ళారి నుండి వస్తున్నారు. మరి ఫుడ్ ఎలా ఉంది ఈరోజు, లంచ్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది మేడం. ఈరోజు ఎప్పుడూ చాలా అద్భుతంగా ఉంటుంది. మేము ఈ ధ్యానానికి సుమారు 24 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడు 2010 నుంచి ధ్యానమయజ్ఞం నుంచి కంటిన్యూ హైదరాబాద్కి వస్తున్నాము. చాలా అద్భుతంగా ఉంది. లావణ్య మేడం, అనంతపూర్ నుంచి వస్తున్నాం. సో అనంతపూర్ నుంచి వస్తున్నారు. మరి తెలంగాణలో ఈ ధ్యాన మహాయాగంలో భోజనం ఎలా ఉంది ఈరోజు లంచ్? అమృతం. చాలా చాలా హైలైట్. ఇవి చెప్పడం కాదు, చేసే వాళ్ళకి మాత్రమే, మనం తినే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ప్రసాదం, మహాప్రసాదం. ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లాను. నా పేరు రత్నమ్మయ్య. రత్నమ్మ గారు, మరి ఫుడ్ ఎలా ఉంది ఈరోజు, భోజనం ఎలా ఉంది లంచ్? అన్నమే పరబ్రహ్మ స్వరూపం అంటారమ్మా. మేము ఇంట్లోనే సరిగ్గా చేసుకోము, ఒక బయట కంటో బయట ఏదో ఒకటి ఇది అవుతుంది. అయినా బాగా చేసినారమ్మయ్య. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తల్లి. అందరికీ బాగా చేసిన వాళ్ళకి ఆరోగ్యాలు ఉండాలమ్మయ్య. మేము అనంతపురం జిల్లా, ఆత్మకూరు మండలం, పి. సిద్ధరామపురం గ్రామం మేడం.
ఓకే, ఇక్కడ భోజనం ఎలా ఉంది మరి? భోజనాలు సూపర్గా ఉన్నాయి మేడం. మన ఇంట్లో కూడా ఇంత అమృతంగా లేవు మేడం, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ సేవలు చేసే వాళ్ళకి కానీ భోజనాలు వడ్డించే వాళ్ళకి కూడా చేసిన వాళ్ళకి కూడా అందరికీ పిఎంసి ఛానల్ వాళ్ళకి కూడా కృతజ్ఞతలు మేడం. చాలా చాలా ఫస్ట్ టైం రావడం మేడం మేము ఇక్కడికి. చాలా చాలా థ్యాంక్స్ మేడం. శంకర్ అండి, హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను మేడం. నేను ఇది 3వ సంవత్సరం రావడం, ధ్యాన మహిళా చక్రము, తర్వాత ధ్యాన మహాయాగము, ఇప్పుడు రాత్రిది ధ్యాన మహాయాగానికి కూడా 3వసారి వచ్చాను మేడం. ఎంత ప్రభంజనం ఉందంటే ఇక్కడ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేము మేడం. సో మరి ఈరోజు లంచ్ ఎలా ఉంది? శుద్ధ సాత్విక ఆహారం మేడం, చాలా కమ్మగా ఉంది మేడం. ఎటువంటి కష్టం లేకుండానే పత్రిజీ గారు ఇటువంటి కమ్మటి భోజనం ఆస్వాదిస్తూ తింటున్నాం మేడం. చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకా 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 కూడా చాలా రెట్టింపుగా జరుగుతుంది మేడం. పత్రిజీ గారు విశ్వంలో కలిసిపోయిన తర్వాత పత్రిజీ గారు విశ్వంతో ఇంకా రెట్టింపు అయింది మేడం. ఇది ఎంత పరిపత్రి గారు కూడా టెక్నాలజీ యూజ్ చేస్తూ ఎక్కడికో తీసుకు ప్రపంచ దేశాలకు కూడా తీసుకెళ్తుంది మేడం. पत्री जी परिपत्री चाला चाला कृतज्ञता मैडम। मेरा नाम वैभव मित्तल है, मैं दिल्ली से आया हूँ। ठीक है, फूड कैसा है आज? बहुत अच्छा खाना है, सिर्फ आज नहीं जितने दिन भी मैंने खाया मुझे कभी इतना ऑथेंटिक और इतना एनर्जेटिक फूड कभी मैंने देखा ही नहीं, अपनी लाइफ में नहीं देखा कभी। ठीक है, डू यू एंजॉय द फ्लेवर ऑफ द फूड? आई एंजॉयड, आई लव द फ्लेवर, దిస్ ఇస్ ఆసమ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్। సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజశేఖర్ రెడ్డి అండి, ఐఎమ్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ గిద్దలూరు అండి। ఓకే, మరి ఫుడ్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి, చాలా బ్రహ్మాండంగా ఉంది। నచ్చిందా మీకు ఇక్కడ ఫుడ్? చాలా బ్రహ్మాండంగా ఉందండి। ఇక్కడ భోజనం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయండి, ప్రసాదం లాంటి, దైవ ప్రసాదం లాంటిది। ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్। ప్రణవి, నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా। సో హైదరాబాద్ నుంచి వస్తున్నావు కదా, ఫుడ్ ఎలా ఉంది ఈరోజు, భోజనం ఎలా ఉంది? చాలా బాగుంది, నాకు స్వీట్ ఎక్కువ ఇష్టం, స్వీట్ చాలా బాగుంది। అవునా? ఇంకా ఎంజాయ్ చేస్తున్నావా మరి ఫుడ్ ని? చాలా ఎంజాయ్ చేస్తున్నాను। సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీనివాసులు, అంటే హోల్ ఫ్యామిలీ। ఓకే, హోల్ ఫ్యామిలీ। సో మరి ఫుడ్ ఎలా ఉంది సార్? ఫుడ్ బాగుంది, స్పెషల్ ఫుడ్ కోసం కాదు కానీ మెడిటేషన్ కోసమైనా వస్తాం మేము, ఓకే। అది మా సో మన సాత్విక ఆహారమే మనల్ని ధ్యానానికి ఇంకా ప్రోత్సహిస్తుంది అంటారు కదా, సో మరి ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు ఫుడ్? ఇక్కడ బాగుంది ఫుడ్ కాదు మేడం, ప్రసాదం అమృతం, ఇది ఒక్క ముద్ద దొరికినా కూడా ఇది మహాప్రసాదం, అసలు అదృష్టంగా భావించాలి అంతే, కానీ ఇది ఫుడ్ కిందికి కాదు అసలు, చాలా అదృష్టం అనుకోవాలి। ఇది ఇక్కడ దాకా వచ్చి ఇది మనకు దొరుకుతుంది అంటే రియల్లీ వీఆర్ బ్లెస్డ్। ప్రణీత్ అండి, హైదరాబాద్ నుంచి వస్తున్నాం। సో ప్రణీత్ గారు ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ బాగుంది। విజయవాడ నుంచి వచ్చారమ్మా, నా పేరు సామ్రాజ్యలక్ష్మి, చాలా బాగుంది। ఓకే, మరి ఫుడ్ ఎలా ఉంది పత్రిజీ ధ్యాన మహాయాగంలో? చాలా బాగుంది। సో డైలీ తింటున్నారా మరి? ఇంట్లో దానికి ఇక్కడ దానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఇక్కడే బాగుంది। ఇక్కడే బాగుందా? సో చూసారు కదా, బామ్మగారు అయితే ఇక్కడే బాగుందని చెప్తున్నారు। థ్యాంక్ యూ బామ్మగారు। అమ్మ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? నా పేరు సామ్రాజ్యం అండి, మేము గుంటూరు నుంచి, పాత గుంటూరు। ఓకే, మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ చాలా బాగుందండి, చాలా బాగుంది। రాత్రి కానీ ఈ పూట కానీ పొద్దున టిఫిన్లు సూపర్గా పెడుతున్నారండి, అసలుకి చాలా టేస్టీగా ఉంది, అసలు ఇళ్లలో కూడా ఇంత టేస్టీ కుదిరితే ఎరుకోవట్లేదు మేము। సాయిబాబా, నేను మంచిర్యాల నుంచి వచ్చిన మేడం। సో మంచిర్యాల నుంచి వస్తున్నారు, మరి ధ్యాన మహాయాగంలో ఫుడ్ ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉంది మేడం, మన ఇంటి దగ్గర కూడా మనం ఎట్లా తినలేము, అన్ని రకాలుగా ఎంత మంది జనం వచ్చినప్పటికీ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలతో మంచిగా పెడుతున్నారు। సాయి గణేష్ జగద్గిరి సో మరి ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? మంచిగా ఉంది, ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ వెరీ నైస్। గౌతమ్ జగద్గిరిగుట్ట। ఓకే, ఫుడ్ ఎలా ఉంది మరి ధ్యాన మహాయాగంలో? చాలా బాగుంది। మల్లేష్ జగద్గిరిగుట్ట। సో ఫుడ్ ఎలా ఉంది ధ్యాన మహాయాగంలో? మంచిగా ఉంది, బాగుందా? స్కూల్లో ఫుడ్ బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడ ఫుడ్ బాగుంది। కార్తిక్ ఫ్రమ్ జగద్గిరిగుట్ట। ఓకే, జగద్గిరిగుట్ట నుంచి వస్తున్నావు కదా, మరి ఫుడ్ ఎలా ఉంది ధ్యాన మహాయాగంలో? మంచిగా ఉంది చాలా। నా పేరు అరుణ్ గౌడ్, నేను జగద్గిరిగుట్ట నుంచి గ్లోబల్ స్కూల్ మోడల్ నుంచి వస్తున్నాను। ఓకే, మరి ధ్యాన మహాయాగంలో ఫుడ్ ఎలా ఉంది డైలీ? ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాం, చాలా బాగుంది, ఇంత డెలిషియస్ ఉంటా అనుకోలేదు, ఇప్పుడు చాలా బాగుంది। కార్తిక, ఎక్కడి నుంచి? గూడూరు నుంచి। గూడూరు నుంచి వస్తున్నావు, మరి ధ్యాన మహాయాగంలో ఫుడ్ నచ్చిందా? చాలా నచ్చింది। అవునా? ఇంటి దగ్గర అమ్మ వండే ఫుడ్ బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుందా? గగన్, గగన్ ఎక్కడి నుంచి వస్తున్నావు గగన్? రామలింగపురం। రామలింగపురం నుంచి వస్తున్నావా? ధ్యాన మహాయాగంలో ఫుడ్ ఎలా ఉంది మరి? బాగుందా? మీ అమ్మ చేతి ఫుడ్ బాగుందా, ఇక్కడ బాగుందా? రెండు బాగున్నాయి। నేత్రావతి, ఎంగనూరు నుంచి వస్తున్నాం। ఫుడ్ ఎలా ఉంది ధ్యాన మహాయాగంలో? టేస్టీగా ఉంది। అమృతవల్లి, గుంటూరు నుంచి వస్తున్నా। గుంటూరు నుంచి వస్తున్నావు, ఆంధ్ర నుంచి, మరి ధ్యాన మహాయాగంలో ఫుడ్ ఎలా ఉంది? బాగుంది। బాగుందా? మీ ఇంట్లో అమ్మ ఫుడ్ బాగుందా, ఇక్కడ ఫుడ్ బాగుందా?
రెండు బాగున్నాయి. రెండు బాగున్నాయా? నా పేరు ఇందిరా, మహబూబ్ నగర్ నుంచి వచ్చానండి. మహబూబ్ నగర్ డిస్టిక్. ఓకే, మరి ఫుడ్ ఎలా ఉంది ధ్యాన మహాయాగంలో? చాలా అద్భుతంగా ఉందండి. సాత్విక ఆహారం తినడం మా అదృష్టము, మా మహాభాగ్యం అండి ఇక్కడ భోజనం చేయడం. పేరేంటి? శైలజ. సో శైలజ గారు, ఇక్కడ ధ్యాన మహాయాగంలో ఈరోజు భోజనం ఎలా ఉంది? సూపర్ అంటే సూపర్ సార్ మేడం. చాలా చాలా బాగుంది. ఇలాంటి భోజనం ఇంత పెళ్లిలో కూడా పెట్టలేము. ఇంత జనాలకు ఎలా పెడుతున్నారో గురించి చాలా చాలా గ్రేట్ మేడం. నా పేరు రేణుక, మా ధన్వాడ, నారాయణపేట జిల్లా. రేణుక గారు, మరి ఈరోజు ధ్యాన మహాయాగంలో ఫుడ్ ఎలా ఉంది? బాగుందండి. సాత్విక ఆహారం మన జీవితాన్ని మార్చుతుంది అంటారు కదా, ఇక్కడ తిన్నప్పుడు మీలో ఏమైనా చేంజ్ వచ్చింది. ఫుడ్ ఎలా ఉంది ధ్యాన మహాయాగంలో? ఉంది అన్నం, రైస్ కానీ స్వీట్ కానీ చాలా బాగున్నాయి. పండ్లు ఇంతమందికి ఎట్లా వంచుతున్నారో అర్థమైంది. ఇక్కడ ధ్యాన మహాయాగంలో భోజనం ఎలా ఉంది? మంచిగా ఉన్నది. జ్ఞానవరంలో మంచిగా ఉన్నది. మాకు మంచిగా అనిపిస్తుంది, ధన్యం అనిపిస్తుంది. మంచిగా ఉంది. మరి మీ ఇంట్లో వండుకున్నది బాగుందా, ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగానే ఉంది. సో ధన్వాడ నుంచి వస్తున్నారు కదా, భోజనం ఎలా ఉంది ధ్యాన మహాయాగంలో? మంచిగా ఉంది, చాలా బాగుంది. మా ఇంటికన్నా ఎక్కువ మంచిగా ఉంది. ఓకే, చూసారు కదా. వాళ్ళని అట్లనే కలగని ఇట్లనే రాని మంది. బాగుంది మేడం, బాగుంది, సూపర్గా ఉంది. ఇంత జనాభాకి మన తల్లిదండ్రులు, మా కొడుకులు కూడా ఇంత సౌకర్యం చేస్తుండ్రు. బాగా జరుగుతుంది.